ప్రొఫెసర్ కంచైలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, మీడియా మిత్రులారా, తర్వాత హైదరాబాదు మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ సమ్మయ్య గారు వచ్చారు. కమిషనర్ తరపున, తర్వాత సంగారెడ్డి జిల్లా కలెక్టరు తరపున వాళ్ళు ప్రతినిధిగా వచ్చారు. వాళ్లకు ఈ విగ్రహాన్ని స్థాపించడానికి, ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడానికి, గద్దర్ పేరు మెదక్ జిల్లాకు పెట్టడానికి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో మాకు మధ్య ఒక డిస్కషను జరిగింది. ఒక అంగీకారానికి వచ్చాం. ఆ అంగీకారం ప్రకారం ఇప్పుడు గద్దరు విగ్రహ కార్యక్రమాన్ని పూర్తిగా స్వేచ్ఛగా జరుపుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విగ్రహానికి కావలసిన 31వ తారీఖు లోపల కావలసిన పనులన్నీ చేసుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా కమిషనరు గాదె కిషోర్ గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన ఈ పనులన్నీ యథేచ్ఛగా చేసుకోండి. రెండవది, ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానని గాదె కిషోర్ గారు నాతోనే స్వయంగా చెప్పారు. ఇది చెప్పండి అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కమిషనర్ గారికి తెల్లాపూరు మున్సిపాలిటీ వాళ్ళు ఒక లేఖ ఇస్తున్నారు కలెక్టర్కు రాసి. అదేమిటి అంటే, ఎట్లాగూ 31వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి, ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికి, మహాసభను జరుపుకోవడానికి అంగీకారం దొరికింది కనుక, తర్వాత ఇక్కడ ఏర్పడాల్సిన గద్దరు కల్చురల్ పార్క్, అక్కడ జరగాల్సిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద వాళ్ళు కలెక్టర్కు లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారా? తెల్లాపూర్ మున్సిపల్ కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి, కౌన్సిలర్ ఉన్నారు కదా, కౌన్సిలర్స్ వచ్చి దాన్ని ఇప్పుడు సమ్మయ్య గారికి మీరు అందిస్తారు. ఆయన దాన్ని తీసుకుంటారు. తర్వాత ఆయన భరత్ నిరాహార దీక్షను ఉపసంహరిస్తూ ఆయనే స్వయంగా భరత్కు కొబ్బరి నీళ్ళు అందిస్తారు. దాంతో ఈ పోరాటం విగ్రహ స్థాపనకు 31వ తారీఖు సంబంధించిన సమస్య పరిష్కారంతో మొదలవుతుంది. తర్వాత ప్రాసెస్ పార్కును పెట్టడానికి కొల్లాపూర్ మున్సిపల్ మొత్తం ఇట్లాగే 17 మంది ఒక ఐక్య తీర్మానాన్ని కలెక్టర్కు పంపిస్తే అక్కడ దాన్ని ఎగ్జామిన్ చేసి పై లెవెల్ వరకు చర్చలు జరిగి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంతకుముందే నేను చెప్పాను, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్కి వాళ్ళకి అప్పీల్ చేశాను. గద్దరు పుట్టి కనీసము తినడానికి తిండి లేని కుటుంబంలో పుట్టి, ఆ లచ్చమ్మ కడుపులో బట్టలు, చినిగిన బట్టల లచ్చమ్మ కడుపులో పుట్టి ఆయన బతికుండగా ఒక 10 సంవత్సరాల ముందే తుపాకీ గుండ్లు, చంద్రబాబు నాయుడు తెలంగాణ పోరాటానికి ఈయన నాయకుడు కాబోతున్నాడు, ఈయనే ప్రతిబింబం అవుతాడు, ఈ ఆట పాట ఈయన మాటతో తెలంగాణ మొత్తం తిరగబాటు అవుతుందని ఆయన మీద జరిపిన కాల్పుల తుపాకీ గుండ్లు కడుపులో పెట్టుకొని, 5 తీసేసిన తర్వాత 1 కడుపులో పెట్టుకొని చచ్చిపోయిన గద్దర్కి మెదక్ జిల్లా ఒరిజినల్ జిల్లా పేరు పెట్టాలంటున్నాం మేము. గద్దర్కి
ఎట్లాగైతే జయశంకర్కి ఆయన పుట్టిన భూపాలపల్లి పేరు పెట్టారో, గద్దర్కి అట్లాగే ఆయన పుట్టిన మెదక్ జిల్లాకు పేరు పెట్టి అదే 31 తారీఖు నాటికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అప్రూవల్తో ఒక గెజెట్ను, ఒక జీవోను ఇష్యూ చేసి ఇక్కడ కనుక ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా ఇంకెప్పుడూ ఉత్సాహపడనంత పెద్ద ఎత్తున ఉత్సాహపడుతుంది, వాళ్ళని హర్షిస్తుంది. దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తూ ఇప్పుడు పాశం యాదగిరి గారు మాట్లాడతారు, బ్రీఫ్గా మన జేబీ రాజు గారు మాట్లాడతారు, ఇన్నయ్య గారు మాట్లాడతారు. తర్వాత భరత్ చాలా ఆకలితో ఉన్నాడు. తెలంగాణలో ఎవ్వరు ఆకలితో ఉండొద్దు అనేది నా కోరిక. కనుక ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఆకలి కొబ్బరి నీళ్ళతో తీర్చి ఆయనతో కలిసి మనందరం బిర్యానీ తినాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.